స్టోరీ సత్యం మోహన్ లాల్ ఒక మెకానిక్, తమ్ముడు రెహమాన్తో పాటు హైదరాబాద్లో ఒక గ్యారేజ్ నడుపుతుంటాడు. దాని పేరే జనతా గ్యారేజ్. అక్కడికి సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు. వాళ్ళు చేసిన దాడిలో తమ్ముడిని కోల్పోతాడు. తమ్ముడు కొడుకు ఆనంద్ ఎన్టీఆర్ని మాత్రం చిన్నప్పుడే జనతా గ్యారేజ్కి దూరంగా పెంచడానికి మేనమామ సురేష్కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు. ఆనంద్కి అసలు తనకంటూ ఒక కుటుంబం ఉందని కూడా తెలియకుండా పెంచుతాడు మేనమామ. ఆనంద్కి ప్రకృతి అంటే ఇష్టం. చిన్న మొక్కకి హాని జరిగినా తట్టుకోలేడు. అందుకోసం ఎంతమందినైనా ఎదిరిస్తాడు. తనకి ముంబైలో శత్రువులు పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల ఆనంద్ తొలిసారి హైదరాబాద్ రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక సత్యంని కలుస్తాడు. దానికి కారణం ఏమిటి? సత్యం తన పెదనాన్న అని ఆనంద్కి తెలిసిందా లేదా? జనతా గ్యారేజ్కి ఆనంద్ అవసరం ఏమొచ్చింది? ఇలాంటి విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథనం: మొక్కల్ని ప్రేమించే కుర్రాడు మనుషుల్ని ప్రేమించే ఓ పెద్దాయన ఎలా కలుసుకున్నారు, వారిద్దరూ కలిశాక ఏమైంది అనేదే ఈ సినిమా కథ. కథాపరంగా దర్శకుడు పెద్ద కసరత్తు చేయలేదనే భావన కలుగుతుంది. చెడుపై మంచి పోరాటం చేయటం, చివరికి గెలవటం అన్ని కథల్లోనూ కనిపించేదే. జనతా గ్యారేజ్ కథ కూడా అదే. జనతా గ్యారేజ్ అనేది ఒక సైన్యం. పేదల కష్టాలను తీరుస్తుంటుంది. వాళ్ళ దగ్గరకు వచ్చిన సమస్యల్ని పరిష్కరిస్తుంటుంది. సినిమా ప్రారంభంలో ఎన్టీఆర్ చుట్టూ నడిపించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్లో మోహన్ లాల్ పాత్రే కీలకంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే జనతా గ్యారేజ్లో ఆనంద్ ఎంట్రీ ఇచ్చాడో అక్కడి నుంచి అసలు సిసలైన హీరోయిజం మొదలవుతుంది. కథపై పెద్ద కసరత్తు చేయలేకపోయినా కొన్ని సన్నివేశాలని బాగానే రాసుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా రాజీవ్ కనకాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించే సన్నివేశం బాగుంది. అక్కడ దర్శకుడు తనలోని రచయితను పూర్తి స్థాయిలో బయటపెట్టాడు. ఇలాంటి ఇంకొన్ని సన్నివేశాలు ఉంటే బాగుండేది. పతాక సన్నివేశాలు రొటీన్గా సాగాయి. కథానాయకుల పాత్రల పరిధి చాలా తక్కువ. బలమైన ప్రతినాయకుడు లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుంది. పాత్రల మధ్య సంఘర్షణ మరి కాస్త ఉంటే ఇంకాస్త బాగుండేది. ఆ విషయంలో దర్శకుడు తడబాటు కనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్: ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉంది. కాకపోతే నాన్నకు ప్రేమతోలోనూ ఇలానే గెడ్డంతో కనిపించాడు కాబట్టి ఆ ఛాయలు కనిపిస్తాయి. ఈ సినిమాలో కాస్త ఒళ్ళు చేశాడు. నృత్యాలు ఎప్పట్లా ఆకట్టుకునేలా ఉన్నాయి. డైలాగ్ పలికే విధానంలోనూ మార్పు చూపించాడు. కీలకమైన పాత్రలో మోహన్ లాల్ నటన ఆకట్టుకునేలా ఉంది. ద్వితీయార్థంలో ఆ పాత్రకు ప్రాధాన్యం తగ్గినట్టు అనిపిస్తుంది. సమంత నిత్యాలు నామకే వాస్తే. సాయి కుమార్ ఓకే అనిపించారు. ఉన్ని ముకుందన్ పాత్రను మలచడంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ చూపించాల్సింది. టెక్నికల్గా బలమైన టీమును ఎంచుకున్నాడు కొరటాల. దేవిశ్రీ పాటల్లో 2 పాటలు అభిమానులను అలరిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం ఒకేలా సాగింది. తిరు కెమెరా పనితనం ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలను బాగా పిక్చరైజ్ చేశారు. దర్శకుడుగా రచయిత కొరటాలకు పడాల్సిన మార్కులు పడవు. శ్రీమంతుడు, మిర్చి సినిమాలలో సంభాషణలో పదును అంతగా కనిపించలేదు. బలాలు: ఎన్టీఆర్, మోహన్ లాల్, ప్రారంభ సన్నివేశాలు, 2 పాటలు, పక్కా లోకల్ సాంగ్, కాజల్, అదుర్స్. సాంకేతిక అంశాలు: బలహీనతలు: పాత్రల మధ్య సంఘర్షణ లోపించడం, బలమైన ప్రతినాయకుడు లేకపోవడం, విశ్రాంతి వరకు మూవీ నెమ్మదిగా సాగడం. కామెంట్: జనతా గ్యారేజ్ను మరింత ముస్తాబు చేసి ఉండాల్సింది. రేటింగ్ 5/3.